ఆఫీస్ నుంచి రాగానే ఫుల్ ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఏం తినాలన్నా ఏం లేవు. ఈ బ్రెడ్స్ ఉంటాయి కదా, డబ్బా రొట్టెలు చిన్నప్పుడు మాకు దొరుకుతాయి. వీటిని బ్రెడ్ ఆమ్లెట్ చేయాలని గాయస్. రెండు పచ్చిమిర్చిలు తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎన్ని గార్లిక్ వెల్లుల్లికాయలు 4 అంటే 4 వెల్లుల్లికాయలు కాదు నానా, వెల్లుల్లిపాయలు 4 అంటే 4 తీసుకోండి, 2 అంటే 2. ఇవి 3 రెమ్మలు, 3 4 3 కాదు, 1 2 3 4 5 6. వేదవసోది పడిగిరా. సో ఈ బ్రెడ్ని ఏం చేసామంటే మధ్యలోకి నరికేసుకోం. ఇలా చెమి అదే మన చిట్టా నరకనీకి. ఓ యూ చెఫ్. ఎస్ ఐ యామ్ చెఫ్. చిన్నగా రౌండ్గా ఫట్ 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 అని ఫట్ 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 అని నరికేయాలి. తురిమేసుకున్నాం ఫ్రెండ్స్. గార్లిక్ ఫ్రెండ్స్. ఎస్ నరికేసుకోండి. ఫ్రెష్ అయిపోతుంది ఫ్రెండ్స్. టొటడాయ్ టొటడాయ్. గుడ్డు కొట్టేశాక ఎగ్ మిక్చర్ తీసుకొని ఈ మిర్చిని, ఈ వెల్లుల్లిని, ఈ కొత్తిమీర కట్టని, చిటికెడు చిటికెడు అంటే సాల్ట్, చిటికెడు. ఓ చిటికెడు కంటే ఎక్కువ పడింది. ఎస్ ధనియా పౌడర్, ఇది చిన్న చిటికెడు. టర్మరిక్ చిటికెడు. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు, కలుపు. స్టవ్ వెలిగించండి. ఓ బగ్గు అండి. సో ఇప్పుడు వీటిని కొంచెం రోస్ట్ చేసుకుందాం మనం. యాక్చువల్లీ దీంతో ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ వేస్తారా అసలు? అందుకే కాలుస్తున్నా కొంచెం. అందుకే మనం వేసుకుంటున్నాం, ఎవరు వేసుకోరు కాబట్టి. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం కాల్చుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకో. రాట్లేదే అలా తిప్పుకోవాలని నాకు తెలియదండి. మొత్తం ప్యాన్ అంతా అవుతుంది కదా, మరి నీట్గా అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం చూసి చూసి సరిపోతుంది. కొంచెం కాలేక దీన్ని తిప్పేసుకొని కొంచెం కాల్చుకోండి లైట్గా. ఇలా ఎందుకు తిప్పానంటే అది పచ్చివాసన వస్తుంది అన్నట్టు కొంచెం కాల్చానని తిప్పాను. ఎస్ ఇప్పుడు ఇటు బ్రెడ్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పి ఇటు ఇంకో బ్రెడ్ పెట్టాలి. ఎస్ చాలా బాగా రోస్ట్ అయిందండి ఇది. చాలే నాన్న, తీసేయ్. చాలా ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ యమ్మీ యమ్మీ. Subscribe Chayandi Vakir Stories.